పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలోని ఊర చెరువు కట్ట ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నిండుకుండలా మరి ప్రమాదకరంగా ఉంది. చెరువు కట్ట తెగే అవకాశం ఉన్నందున సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి మరియు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కెఆర్ నాగరాజు, జిల్లా యంత్రాంగం, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ మైపాల్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులతో చెరువు కట్టను సందర్శించారు. తాత్కాలికంగా మరమ్మతుల కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి చెరువు తెగే అవకాశం ఉన్న చోట బస్తాలతో మట్టిని నింపి కట్టకు అడ్డు వేయించారు. చెరువుకు అవతలి వైపు ఉన్న పొలాలకు వెళ్లడానికి ఇబ్బంది అవుతుందని స్థానిక రైతులు తెలుపగా వంతెన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని స్థానిక ఎమ్మెల్యే అధికారులను కోరారు. 300 ఎకరాలకు పైగా ఉన్న చెరువు పురాతన ఆయకట్టు కావడంతో కట్ట ఎప్పుడు ప్రమాదానికి గురవుతుందని భయాందోళనలకు చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీఓ శంకర్ నాయక్, స్థానిక కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాటుత శ్రీనివాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అతి కుమారస్వామి, రాజు, కరిమెల్లి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఇది మత్తడి పెట్టే డైరెక్ట్ అక్కడ పచ్చడిని మనం రీచ్ చేస్తాం. పచ్చడి తగ్గిస్తే అంటే హైట్ తగ్గిస్తే నీళ్ళు వెళ్ళిపోతే ఎక్కువ మందిని పెట్టి సంచులు తెచ్చి పోయాను. ఎందుకంటే లాస్ట్ టైమే పోయినాయి అంటున్నారు. కంకర కూడా కంకర అయితే కొట్టుకోకుండా స్టైల్ పోతే ఉసుక పోసినట్టు సైడ్ కంకర పోతే తడ కొట్టు రీచ్ కాకుండా మనం చేపిస్తుంటాం. అదే నా దృష్టి చెప్పనంటే వస్తే నేను ఏమన్నా మున్పడి చేపిస్తుంటాను. వాళ్ళ సడన్గా నిన్న రాత్రి చెప్పింది ఇట్లా వడ్డకుండా ట్యాంక్ బ్రీచ్ అయ్యేటట్టుంది. అసలు చెరువు లేకనే మొత్తం నాశనం అయిపోతుంది. ఈ వాటర్ బొందవాగుంది. దీనివల్ల లక్షలు టెండర్ పడ్డది. టెండర్కే ఎవరు రాలేము, పైసలు వస్తుంది. లాస్ట్ టైం దాంట్లో 22,000 క్యూసెక్స్ వచ్చినాయి. ఒకే ఒక రోజు 22,000. అప్పుడు రోడ్డు ఇవ్వలేదు సార్, ఇది కాలేదు. రెండోది నా దృష్టికి రాలేదు. నెక్స్ట్ దీనికి పిఆర్లో శాంక్షన్ చేసి శాంక్షన్ అయి ఉన్నది అంటున్నారు. అది పట్టుకొని వస్తాను, పట్టుకొచ్చి చేపిద్దాం. కానీ ఈరోజు మనం అందరం కలిసి దీన్ని చేయాలి. మన బాధ్యత. ఇరిగేషన్ డిపెండ్ అయితే వాళ్ళ దగ్గర ఎవరు ఉండరు, ఫండ్ లేదు, మనుషులు లేరు. వాళ్ళ డస్ట్ తెప్పిస్తాను, చెప్పి నేను తెప్పిస్తాను. కానీ కంకర ఇక్కడ పోసుకుంటూ వస్తూ మన వాళ్ళు ఆటోలలో నింపుకొని స్పీడ్గా వచ్చి బస్తాలు అక్కడ అన్లోడ్ చేపిస్తే ట్రాక్టర్లు పెట్టి ఫస్ట్ ఆ గుంతలు ఉన్న కాడ పోసుకుంటారు. ఫ్రీగా అయిపోతుంది. సంచులు ఇంకేమైనా తక్కువ పడితే నేను మేడంతో మాట్లాడి ఎక్కడున్నా అమ్ముకుంటాను. ఇంకా కిలోమీటర్ ఉంటుంది సార్, కరెక్ట్ ఇంకా కిలోమీటర్ ఉంటుంది కట్ట. ఒక్క నైట్లోనే పడ్డది. ఒకటే నైట్. లాస్ట్ ఇయర్ కూడా అంతే సార్. చేపలు వేసిందా దగ్గరికి వెళ్తారు వాళ్ళు. దాదాపుగా ముంపోళ్ళు కూడా కొందరు ఆపుతారు సార్. తర్వాత కొందరు వేస్తారు. నేను అడిగింది బూట్ పేస్ట్ ఇది పెట్టిద్దా 10 కోట్లు తెచ్చి ఇక్కడ ఇంకేదన్నా హిస్టారిక్ ఉందా? అది ప్రెషర్ పౌడర్ ఇది ఎంత ఉంటుంది డెప్త్? లోతా మేడం ఇక్కడ सर जमा से अదే रोडे
మనం అంటే ఇది రౌతుతోనే ఉంటుంది చెప్దామని అది వెనక్కి వెళ్తే పడాలి. రాళ్ళు కట్టేయాలి. వర్షం పడుతుంది, రిపీట్మెంట్ అంటారు దాన్ని. వర్షం పెరుగుతుంది. ఒకసారి మీరు ఎస్టిమేషన్ తీసుకోండి, వైండంలో పెట్టేసి అడుగుదాం. వర్షం పెరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. మాట్లాడు, చెప్పు. ఈ దాకా మట్టి పోతుంది మీ దగ్గరకు వచ్చి దాన్ని కొంచెం హైర్ ఆఫీసర్కి ఎస్కలేట్ చేస్తాం. మనం ఎస్గాలు చెప్పి పర్మనెంట్కి స్లిప్ కాకుండా అనమాట. ఇక్కడ పోసిన మట్టి లూజ్ సాయిల్ ఉంటుంది కాబట్టి స్లిప్ కాకుండా ఈ బస్తాలు బస్తాలు కూడా ఈ కాదు ఇట్లా అంత సేఫ్టీ కాదు సార్. సేఫ్టీ కాదు, మామూలు వస్తుంది కదా, అది ఉన్న ఈ మట్టి రెండు కలిపి వేసుకుంటారు, గట్టి ఉంటుంది. మిక్స్ చేస్తే ఈ నంగి వరకు పోయండి ఇక్కడ నుంచి ఇక్కడికి. కలిపితే ఏమవుతుంది మీకు అది బంకలాగా పట్టుకుంటుంది మీకు. ఇంత పెద్ద ఇది ఒకటి మేము మానిటర్ చేస్తున్నాము సార్. రెండు చూసుకుంటే తప్ప మనకి యాక్చువల్గా ఇక్కడ వర్షం లేదు, సో అందుకే మనకి ఆ హెవీనెస్ లేదు, చినుకులే పడుతుంది. ఈ క్లౌడ్ ఏదైతే ఉండిందో మనకి వచ్చినప్పుడు మనకి డౌన్ కూడా అయింది. అసలు చాలా చిన్నది అనుకుంటా. చాలా పెద్ద 2-3 ఊర్లో పోతాయి సార్ కొట్టుకొని. దీన్ని అయితే వీళ్ళు నేను వచ్చాక అడుగుతాను సార్, ఇక్కడి నుంచి ఏదో పిఆర్ రోడ్ ఉంది, కొంచెం వెహికల్స్ దిగడం వల్ల సైడ్ అయింది. బస్ ఆయిల్ కూడా కొంచెం మంచిది కాదు, ఇది చౌకా సైడ్ ఉంది. సో దాంతో కొంచెం స్లోప్ వచ్చేసింది. మన కొడ్లెక్కి తిరుగుతూ ఉంటాయి మనుషులు, ఎడ్ల వాళ్ళు. మరి రోడ్ ఎందుకు వేసిండ్రు ఇళ్ళకెళ్ళి? పూర్వం నుంచి ఉన్నాయి సార్. కొంకపాక ఈ సీజన్లో రోడ్ కూడా వేయలేము. చేయలేదు.